హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ తీసుకుంటున్న వారందరికీ సంబంధించి 2 శుభవార్తలను అయితే ప్రకటించారు. ఆ శుభవార్తలు ఏంటనేది వీడియోలో అయితే చెప్తాను. అలానే ఇప్పుడు స్పోర్ట్స్ పెన్షన్లకి అయితే ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటున్నారో వారికి మే నెలలోనే పింఛన్ అనేది రాబోతుందన్నమాట. ఏప్రిల్ 30వ తేదీ లోపల గవర్నమెంట్ విడుదల చేసినటువంటి 89,788 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కూడా ఏప్రిల్ 30వ తేదీ లోపల దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే మే 1వ తేదీన వారికి పింఛన్ అనేది ఇస్తామని చెప్తున్నారనమాట. సో వెంటనే కూడా మీరు ఇంకా కూడా వితంతువుల పెన్షన్లకి గవర్నమెంట్ విడుదల చేసినటువంటి లిస్టులో పేరు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ అనేది చేయించండి. కేవలం 5 నిమిషాల్లో అప్లికేషన్ అనేది అయిపోతుందండి. సో వెంటనే కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసేసి అప్లికేషన్ అనేది చేయించండి. సో ఇక గవర్నమెంట్ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇచ్చినటువంటి గుడ్ న్యూసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో మే నెలలో పింఛన్ల పంపిణీ 1వ తేదీన అయితే ప్రారంభం అవుతుందండి. మే డే హాలిడే అని అనుకుంటారు. మే డే హాలిడే అయితే డిక్లేర్ కాలేదు. సో ఇక్కడ సచివాలయం ఉద్యోగులు అయితే వర్కింగ్ డేగా అయితే ఉందన్నమాట వాళ్ళకి. మే 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం 7 గంటల నుంచే మొదలు కావడం జరుగుతుంది. అలానే మే 2వ తేదీన కూడా పింఛన్ పంపిణీ అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అయితే ఈ మే నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలు అయితే అందాయండి. ఈ మే నెలలో ఎవరైతే పింఛన్ అనేది పొందుతూ ఉన్నారో పొందుతున్నటువంటి వ్యక్తి అందుబాటులో కనుక లేకపోతే సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మీ యొక్క క్లస్టర్ అధికారికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అనేది అప్డేషన్ చేయించుకోవాలి. అంటే మొబైల్ నెంబరు వాళ్ళకి సమాచారం అనేది అందించాలన్నమాట. సో ఎందుకంటే ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళు ఈ యొక్క వ్యక్తి ఎందుకు పెన్షన్ తీసుకునే అవకాశం అనేది కోల్పోయారు అనే సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క విషయంలో. సో కాబట్టి వారికి ముందుగా మీరు సమాచారం అనేది అందించాలని చెప్తున్నారనమాట. అలానే యాజ్ ఇట్ ఈస్గా గత నెలలో ఏ విధంగా అయితే పింఛన్ల పంపిణీ అయితే జరిగిందో సేమ్ అదే విధంగా ఈసారి జరగబోతున్నాయి. కాకపోతే బదిలీకి అవకాశం అనేది ఇస్తున్నారండి. సో మే నెలలో మీరు బదిలీలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిపోయి అక్కడ ఉపాధి పనుల కోసం కనుక వెళ్ళినట్లయితే సో మీరు అక్కడే పెన్షన్ అనేది తీసుకోవచ్చు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో. అయితే ఈ యొక్క పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ముందుగా మీరు పెన్షన్ అనేది ఎక్కడైతే పొందుతున్నారో ఆ సచివాలయంకి సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని మీ యొక్క పెన్షన్ ఐడిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కనుక సబ్మిట్ చేసినట్లయితే ట్రాన్స్ఫర్ అనేది చేస్తారనమాట. అయితే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అనేది చేయించుకుంటారో అక్కడే ప్రతి నెల కూడా వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాలి. సో ఈ యొక్క బదిలీల అవకాశం ప్రతి నెల కూడా ఉంటుందన్నమాట. అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత సచివాలయం అధికారులతో మీరు మాట్లాడి మీ యొక్క దగ్గరలో అంటే మీరు ఉపాధి కోసం వెళ్ళినటువంటి జిల్లాలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఈ 2 మార్పులు అనేటివి ఉన్నాయన్నమాట. అలానే కొంతమందికి అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. మీరు దివ్యాంగ స్టూడెంట్స్ అయి ఉండి కూడా ఈ విధంగా అకౌంట్లో పడే విధంగా మీరు చేయించుకోకపోయినట్లయితే సంబంధిత సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది డీబీటీ విధానంకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. డీబీటీ విధానం అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనమాట. సో డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి పింఛన్ అమౌంట్ అనేది జమ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్. సో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఈ యొక్క ఏప్రిల్ 30వ తేదీ లోపల ప్రభుత్వము విడుదల చేసినటువంటి 89,788 లిస్టులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వారు ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లికేషన్ కనుక చేయించినట్లయితే మే 1వ తేదీన వారికి పింఛన్ అనేది ఇస్తాము. లిస్టులో వాళ్ళ పేర్లు అనేవి యాడ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట సచివాలయం అధికారులు. సో ఇప్పటికే వచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా ప్రజెంట్ మే నెలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క జాబితాలోకి అయితే చేర్చినట్లు సమాచారము. సో ఈ యొక్క లబ్ధిదారుల జాబితాలోకి మీరు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే మీ యొక్క పేరు అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో పేరు వచ్చిన వెంటనే కూడా మీకు పెన్షన్ అనేది అలాట్ అవుతుంది. సో ఈ యొక్క మే నెలకు సంబంధించిన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో మీరు పాల్గొనవచ్చు అనమాట. అంటే మీరు పొందవచ్చని నేను మీకు చెప్తున్నాను. ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లికేషన్ అనేది చేయించండి. సో ఈరోజు రేపు సమయం అయితే ఉందన్నమాట. సో అయితే అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే అనేది చెప్తాను, నోట్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సచివాలయంలో అయితే ఇస్తారు. ఆ సచివాలయంలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపేసి దానికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేసి మీ యొక్క రేషన్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, అలానే భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేటు, మీ యొక్క
భర్తకి సంబంధించినటువంటి పెన్షన్ ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి. సో గతంలో ఒక బుక్ అనేది ఇచ్చారు కదా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ బుక్ ఫ్రంట్ పేజ్ అనేది మీరు తీసుకొని వచ్చినట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది చేస్తారు సచివాలయం అధికారులు. సో కాబట్టి ఈ విధంగా కూడా మీరు పెన్షన్లకి అయితే అప్లై అయితే చేయించుకోవచ్చు. సో వితంతువుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి చేస్తుందన్నమాట. అలానే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 6,000 పెన్షన్లకు సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది చేయబోతున్నట్లు సమాచారము. వచ్చే నెల మొదటి వారంలో 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని సచివాలయం అధికారులు అయితే చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూడవచ్చు. సో దివ్యాంగులకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరగబోతుందండి. ఖచ్చితంగా మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుందనే దానికి ప్రూఫ్ అయితే ఉందన్నమాట. నేను మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో మా టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా న్యూసెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాము. తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మే నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించాను. అలానే ఇక్కడ ప్రస్తుతానికి అప్లై చేస్తున్నటువంటి వితంతువుల పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండినట్లయితే మీరు నన్ను అడగవచ్చు కామెంట్ సెక్షన్లో. ఇక ముఖ్యంగా వితంతువుల పెన్షన్లు ఈ యొక్క డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వితంతువుల పెన్షన్ల యొక్క లిస్టులు అనేటివి పేర్లు అనేవి రావడం జరిగింది. కొంతమంది ఈ తేదీ మధ్యలో భర్త మరణించినటువంటి స్త్రీలు ఉన్నప్పటికీ వారి యొక్క పేర్లు అనేవి రాలేదండి. ఎందుకంటే కొన్ని పేర్లు మాత్రమే అప్డేట్ అయితే అయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అనమాట. అప్డేట్ కానటువంటి పేర్లను మరొకసారి లిస్ట్ అనేది రిలీజ్ చేసి జూన్లో అయితే వారికి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్తున్నారు. సో ఆ యొక్క లిస్ట్ అనేది మనకు మే నెలాఖరులో విడుదలవుతుంది. జూన్లో అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. జూలైలో వారికి పెన్షన్స్ అనేవి అలాట్ అవుతాయని చెప్పి సో ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. ఈ యొక్క సమాచారాన్ని నేను మీకు మొన్ననే అప్డేట్ అయితే చేయించాను. మీకు అందరికీ కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే అందించడం జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.